భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గుండాల మండల కాంగ్రెస్ కమిటీ వాంకుడోతు బీకోజీ అధ్యక్షతన సన్మాన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో నూతన పదవి బాధ్యతలు చేపట్టిన పొంబోయిన ముత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే కదీర్, జిల్లా కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి ఎస్కే కదీర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు, పాయం వెంకటేశ్వర్లు పినపాక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సహకారంతో గుండాల మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గుండాల మండల నాయకులు తోలెం సాంబయ్య, సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, బీఎస్పీ మండల నాయకులు బొమ్మెర్ల రాంబాబు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల నాగేష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మానాల వెంకన్న, వారి బృందం, మానాల నారాయణమూర్తి, ఎస్కే సాబీర్, తిరుపతి నాగరాజు, సాయన్న, సర్పంచులు ఈసం సంజీవరావు, ఢిల్లీ వసంతరావు, ఈసం సుమలత, మండల నాయకులు బొబ్బిలి పవన్ కళ్యాణ్, ఊకే బాబురావు, ఎస్కే కాసిం, ఊకే బుచ్చయ్య, అబ్దుల్ నబీ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా టార్గెట్ చేస్తే ఆ పార్టీని ఈ పార్టీని నడిపించింది నేనే. తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు మంత్రిగా ఉన్నాడు. మేము తెలుగుదేశం వాళ్ళు నేను సమావేశం పెట్టుకుంటా వచ్చి నా భుజం మీద చేయాలంటే మన పార్టీ బతికింది, లేకపోతే మన ఎప్పుడు చంపేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దళాల కాడికి పోవటం, ఆడ నచ్చజెప్పటం, ఇక్కడికి వచ్చి మన పార్టీని కూడా నడిపించడం అని అప్పుడు జగ్గయ్య ఆ పార్టీ లీడర్ అయితే ప్రతి విషయంలో కూడా పార్టీ బలోపేతానికి నాతో పాటుగా కృషి చేసి నన్ను ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం నా కార్యకర్తలు, వాళ్ళు చేసినటువంటి నాతో పాటుగా చేసినటువంటి పని కానీ నాకు ప్రోత్సహించి ముందుకు నడిపినటువంటి అనేకమైనటువంటి అన్ని విషయాలలో చర్చించి భవిష్యత్తులో నన్ను ఈ స్థాయిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు ఏదైతే కలగన్నారో ఆ కళని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో ఈ గుండాల మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద అధికారుల దృష్టికి జిల్లా నాయకత్వం, అదేవిధంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క కానీ ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద తీసుకెళ్లి ఈ మండల అభివృద్ధి చేసే దశలో మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, దాంతో పాటుగా ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేసే దశలో, అభివృద్ధి చేసే దశలో కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఏదొచ్చినా చిన్న విషయాలు మా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగినా అందరూ మన్నించాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రణాళికలు వేసుకొని మననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మొత్తం ఈ మండలం వెనుకబడ్డటువంటి ఆదివాసీ మండలం అయినటువంటి గుండాల మండలాన్ని డెవలప్ చేయాలి, ఈ వెనుకబడి ఉంది, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. మేలో ఖచ్చితంగా గుండాల మండలం వస్తా ఉన్నారు 3 మంత్రులు. ఇక్కడ కూర్చొని ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయినటువంటి బతుకమ్మ ఘాటు చెరువుకి సుమారుగా 5 కోట్లు శాంక్షన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. తక్షణమే ఈఎన్స్కి లెటర్ రాశారు. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు, ఈ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఆడపడుచులు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు బతుకమ్మ ఘాటు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి 5 కోట్ల రూపాయలు కూడా ఈఎన్స్కి లెటర్ రాశారు. త్వరలోనే అవి టెండర్ పూర్తయి మన గుండాల మండలంలో రేపు ఆ బతుకమ్మ ఘాటు, అదేవిధంగా దాని మీద ఎట్లుంటుందంటే రేపు మినీ ట్యాంక్ బండ్ విధంగా చేసే విధంగా దాని ప్రణాళికలు చేశాం. బస్టాండ్ విషయంలో కానీ బస్టాండ్కి కూడా సంబంధించినటువంటి కొన్ని నిధులను కూడా చూసాం. ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ఫైర్ స్టేషన్ కానీ దానికి కూడా శాంక్షన్ వచ్చింది. భవిష్యత్తులో గుండాలలో అభివృద్ధి చేసే దాంట్లో ముందు వరుసలో ఉంటామని ఈ పదవి వచ్చినందుకు నాకు సంతోషకరంగా ఉంది. దీంతో నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మరి గుండాల మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి కమిటీలో ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి పొంబోయిన ముత్తయ్య గారికి మరియు ఎస్కే కదీర్ గారికి మా ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. పొంబోయిన ముత్తయ్య గారు ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను పొద్దున్న అడిగిన అన్న నువ్వు ఎప్పటి నుంచి చేసినావు అన్న అంటే, జలగం వెంగళరావు హోం మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడట.
అదే పార్టీలో కొనసాగుతూ మరి ఇప్పుడున్న జిల్లా కమిటీలో అత్యంత సీనియర్ ఎవరంటే కొంబైన ముత్తయ్య గారు. ఇప్పుడు ఎస్కే కదీర్ గారికి కూడా పార్టీ గుర్తించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు పార్టీకి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ 9లో జిల్లాలో 16 మంది 166 మంది జంబో కార్యవర్గం ఉండేది ఉమ్మడి జిల్లాలో. ఆ జంబో కార్యవర్గంలోనే జిల్లా కార్యవర్గ సభ్యులుగా పొంబైన ముత్తయ్య గారు ఎన్నికైనరు. ఇది రెండోసారి, వారికి అభినందనలు. అదేవిధంగా చిన్న వయసులోనే జిల్లా సెక్రటరీగా ఎన్నికైనటువంటి కదీర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ కొద్దిగా ఇక్కడ యువాకారం ఉండండి. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓకే ఓకే సూపర్.